వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఇంకొక గుడ్ న్యూస్ మాత్రమే కాదు, ఏకంగా 78 కోట్ల రూపాయల నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం 2026 వరకు ఈ నిధులన్నీ కూడా లోన్లు ఇచ్చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. ఈ రూల్స్ పాటిస్తే ఈజీగా లోన్ రావడంతో పాటు ప్రత్యేకంగా కొన్ని వ్యాపారాలకు అండ్ సబ్సిడీ కూడా రాబోతుంది. ఇంతకీ ఆ లోన్లు ఏంటి, ఎలాంటి వ్యాపారం పెట్టుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఇన్ జనరల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి గ్రూప్ మొత్తం వెళ్తే తప్ప లోన్ ఇవ్వరు. కానీ ఇప్పుడు ఈ 78 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేసిందో, కొన్ని ప్రత్యేకంగా ఉండే మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంటే చాలు, సింగిల్ మహిళలకు కూడా వాళ్ళు వ్యాపారం పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ప్రభుత్వం ఏం చేయాలి అని అనుకుంటుందంటే, మహిళలను వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనే థీమ్తో ముందుకు పోతుంది అని నాకైతే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదివిన తర్వాత అర్థమైంది. ఇందులో ప్రత్యేకంగా గ్రామీణ మహిళల ఉపాధి పెంచేందుకే ప్రత్యేకంగా అవుట్ ఆఫ్ 100 90% గ్రామీణ మహిళలకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు కోళ్ళు పెంచుకున్నా, లేదంటే గొర్రెలను పెంచుకున్నా, లేదంటే ఫిష్ స్టాల్ పెంచుకున్నా, లేదంటే ఇంకొక ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా ఆ వ్యాపారానికి ప్రభుత్వం లోన్లు ఇవ్వాలని నిశ్చయించుకుంది. సో ఏ వ్యాపారానికి ఎంత లోన్లు ఇస్తుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే గత ఏడాది కూడా 2026కి దాదాపు 105 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే 1,90,000 మంది మహిళలు ఈ గ్రూప్ లోన్స్ తీసుకున్నారు అండ్ దాంతోపాటు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ఆర్థిక సంవత్సరంలో కూడా 78 కోట్ల రూపాయల్లో కేవలం 1,00,000 మంది మహిళలకు లోన్లు ఇవ్వాలి అని డిసైడ్ అయింది. సో ఆ 1,00,000 మంది మహిళల్లో మీరు కూడా ఒకరు అయ్యి ఉండవచ్చు. ఈ వీడియో కనుక ప్రాపర్గా చూసి ఈ బిజినెస్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే, కేవలం బిజినెస్ పెట్టియడమే కాదు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ మహిళలు సపోజ్ ఒక కోళ్ల పెంపకం స్టార్ట్ చేసిండ్రు, నాటుకోళ్లకు సంబంధించి, అంటే నాటుకోళ్ల పెంపకం ఎలా చెయ్యాలి అని బిగిన్ ఆఫ్ స్టేజ్లో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, తర్వాత ఆ నాటుకోళ్ళ గుడ్లు ఎక్కడ సేల్ చేయాలి అనేది మార్కెటింగ్ ఐడియాస్ ఇవ్వడం అండ్ మార్కెట్ చేయడం, అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకంగా బిజినెస్ ఐడియాస్ అండ్ వీలుండే ప్రోడక్ట్కి ప్రభుత్వమే మార్కెట్ చేయడం. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం చేయాలని నిశ్చయించింది అనమాట. అందులో ఎక్కువ మంది మహిళలే ఉండాలి అండ్ దాంతోపాటు గ్రామీణ మహిళలు ఉండాలి అనేదే ఒక రూల్. అందులో వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అయి ఉంటే చాలు. ఇందులో ప్రత్యేకంగా ఎవరైతే పెరటి కోళ్ల యూనిట్ కనుక పెట్టుకుంటే వాళ్ళు లోన్ ఇస్తే వాళ్ళ లోన్కి 60% సబ్సిడీ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అండ్ గొర్రెల పెంపకం, సో ఈ గొర్రెల పెంపకం పైన కూడా గ్రామీణ మహిళలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి దాదాపుగా బ్యాంక్ దగ్గర నుంచి 80 నుంచి 2 లక్షల రూపాయలు లోన్ ప్రభుత్వమే ఇప్పించబోతుంది అండ్ వీళ్ళకి 80% సబ్సిడీ కూడా ఇవ్వబోతుంది. సో కొత్తగా ఎవరైనా ఈ గొర్రెల పెంపకం లేదంటే కోళ్ల పెంపకం స్టార్ట్ చేసినప్పుడు కోళ్ళకి ఏమేమి రోగాలు సోకుతాయో తెలియదు, లేదంటే ఎలాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలో తెలియదు, ఎప్పుడు ఎలాంటి మెడిసిన్ వాటికి వెయ్యాలనేది తెలియదు. సో అందుకని ఆ తెలియదు అనే పదాన్ని తీసేసి మాకు తెలుసు అనేటట్టు మహిళలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అండ్ ప్రత్యేకంగా వీటికి సంబంధించిన మెడిసిన్ ఏ టైంకి ఏం వెయ్యాలి అనేది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తోటి వీళ్ళు జాయిన్ అయ్యి ఇక్కడ మహిళలకు వాళ్ళ నుంచే సహకారం అందించబోతున్నారు. అంటే పశువులకు అవసరమైన మెడిసిన్స్ అన్నీ కూడా ఏ టైంకి ఏం టీకా వేయాలి అండ్ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పౌల్ట్రీలో కావచ్చు, యూనిట్లో కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి అవగాహన, ఆ మందులు కూడా ప్రభుత్వమే వాళ్ళకి అందించబోతుంది. అండ్ ఆ గుడ్ల అమ్మకాలు అండ్ దాంతోపాటు ఈ గొర్రెలకు సంబంధించిన అమ్మకాలు, ఈ మాంసం అమ్మకాల పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించబోతుంది. అండ్ దీంతోపాటు అమ్మో ఇంత కంటిన్యూగా వర్క్ మేము చెయ్యలేము అనుకునే వాళ్ళకి మొబైల్ ఫిష్ స్టాల్స్, అంటే పట్టిన చేపలను వీళ్ళు మొబైల్ వ్యాన్ త్రూ లేదంటే ఒక మొబైల్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి అమ్మకాలు జరిపించచ్చు. సో అక్కడి నుంచి అమ్మకాలు జరిపించాలి అనంటే వీళ్ళకు ఒక మొబైల్ స్టాల్ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటి మొబైల్ స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహకారం ఇవ్వబోతుంది. అండ్ దీనిపైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మహిళా సంఘాలకి సర్ఫ్కి వెళ్ళి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే అక్కడ సర్ఫ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని అక్కడ నుంచి వాళ్ళకి లోన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళకి బ్యాంక్ నుంచి వీళ్ళు తీసుకున్న రుణం పైన రుణాలు కేవలం 4%కి మాత్రమే ఇంట్రెస్ట్తో రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు ఎవరైతే పాల ఉత్పత్తులు అంటే పాలు, పెరుగు, పన్నీర్ లేదంటే పాలకు రిలేటెడ్ ఉండే మనకి స్వీట్స్ కావచ్చు, కోవా కావచ్చు, ఇట్లాంటివి
అక్కడ స్టాల్లో అమ్ముకోవాలి అని అనుకునే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ స్టాల్లో కూడా సబ్సిడీ ఇవ్వబోతుంది. అండ్ ప్రభుత్వం వీళ్ళు స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు ఎవరైనా గడ్డికి సంబంధించిన యంత్రాలు, పశుగ్రాసం సంబంధించిన యూనిట్లు అండ్ దాంతోపాటు కంజు పిట్టల బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కంజు పిట్టలకు సంబంధించిన ఈ 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్లో చాలా డిమాండ్ ఉంటుంది. సో అలాంటి కంజు పిట్టల యూనిట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా దానికి సంబంధించిన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. అండ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకారం ఇవ్వడంతో పాటు కేవలం ఈ సంవత్సరం లోపే ఈ మహిళలందరినీ కూడా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి. అండ్ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం. సో గ్రామీణ మహిళలకి ఇది ఒక బంపర్ ఆఫర్ ప్రభుత్వం ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, యూనిట్ పెట్టియడం, యూనిట్ సంబంధించిన అవుట్కమ్ని బిజినెస్ ఎలా చేయాలని చెప్పడం, వాళ్ళు ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం. సో ఈ 5 ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు కొంత గెట్ ఆన్ అవ్వడానికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, బేసిక్ సపోర్ట్ అండ్ ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్న టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఈ మహిళలకు ఇచ్చే ఒక అవకాశం. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటున్న మహిళలు ఖచ్చితంగా వ్యాపారవేత్తలు అవుతారు అనేది ప్రభుత్వ నమ్మకం. సో అందుకని కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు అంటే డబ్బులు పొదుపు చేసుకోవడం, బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవడం, ఆ లోన్ డబ్బులతో మనం ఏవైనా పర్సనల్ వర్క్ చేసుకోవడం, లేదంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, ఒక లార్జ్ స్కేల్లో ఒక బిజినెస్ వ్యాపారం స్టార్ట్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా ప్రభుత్వం అందిస్తుంది. మరి కేవలం పల్లెటూరులో ఉండే వాళ్ళకైనా, మా సిటీలో ఉండే వాళ్ళకి అవకాశం లేదా అనుకునే వాళ్ళకు కూడా కేవలం ఒక 10% మాత్రమే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఈసారి దృష్టి అంతా కూడా గ్రామీణ మహిళలపైనే ప్రభుత్వం పెట్టింది. సో గ్రామాల్లో ఉండే మహిళలకి ఉపాధి లేక, లేదంటే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది అయ్యి అప్పుల పాలై ఇవన్నీ కూడా చేస్తారు, లేదంటే ఉంటే వ్యవసాయం. సో ఈసారి ఎల్నినో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వ్యవసాయం కూడా పెద్దగా సక్సెస్ కాని పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా కూడా మళ్ళీ రైతు కుటుంబాలని, ఆ మహిళలని ఆర్థికంగా కిందకి లాగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో వాటి నుంచి గట్టెక్కించాలంటే కేవలం రైతులనే కాదు మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి అనేదే ప్రభుత్వం నిర్ణయం.